Hi, let's discuss today's current affairs. First, World Consumer Right Day is observed on 15th March every year. సో మనం 15th మార్చ్న వరల్డ్ కన్జ్యూమర్ రైట్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. నెక్స్ట్, ఎవ్రీ ఇయర్ ఆన్ March 14th ద వరల్డ్ సెలబ్రేట్స్ పై డే టు రికగ్నైజ్ ద మ్యాథమెటికల్ కాన్స్టెంట్ పై. సో March 14th ఎవ్రీ ఇయర్ పై డేగా కూడా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇట్స్ నథింగ్ బట్ మ్యాథమెటికల్ డే. సో March 14th మ్యాథమెటికల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. దాన్ని పై డే అని కూడా అంటాము. Indian skipper Mithali Raj has become the first woman cricketer to complete 7,000 runs in women's ODI cricket. సో మిథాలీ రాజ్ వచ్చేసి ఫస్ట్ ఉమెన్ క్రికెటర్, 7,000 రన్స్ కంప్లీట్ చేసింది ఉమెన్స్ ODI క్రికెట్ దాంట్లో. షీ ఈస్ ద ఫస్ట్ ఉమెన్. నెక్స్ట్, వరల్డ్ బ్యాంక్ ఎకనామిస్ట్ దీపక్ మిశ్రా హ్యాస్ బీన్ అపాయింటెడ్ as నెక్స్ట్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లీడింగ్ థింక్ ట్యాంక్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ ICR. దీనికి డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా దీపక్ మిశ్రా అపాయింట్ అయ్యారు. దీపక్ మిశ్రా వచ్చేసి వరల్డ్ బ్యాంక్కి ఎకనామిస్ట్గా వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్, గవర్నర్ తమిళిసాయి సౌందరరాజన్ వాజ్ కన్ఫర్డ్ విత్ ద టాప్ 20 గ్లోబల్ ఉమెన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ 2021 అవార్డ్ త్రూ వర్చువల్ మోడ్ ఫ్రమ్ ఇలినాయిస్ ఇన్ ద US. సో గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ 2021 అవార్డ్ అనేది తెలంగాణ గవర్నర్ అయిన తమిళిసాయి సౌందరరాజన్ గారికి లభించింది. దీన్ని వర్చువల్గా ప్రజెంట్ చేశారు US నుంచి. నెక్స్ట్, ఫార్మర్ బాక్సింగ్ ఛాంపియన్ మార్విన్ హాగ్లర్ హ్యాస్ పాస్డ్ అవే ఎట్ 66. సో మార్విన్ హాగ్లర్ వచ్చేసి బాక్సింగ్కి చెందిన వ్యక్తి, తను రీసెంట్గా చనిపోయారు. నెక్స్ట్, ఫస్ట్ ప్రాజెక్ట్ జీనోమ్ మ్యాపింగ్ ఇన్ ఇండియన్ ఓషన్ విల్ బి లాంచ్డ్ బై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ. సో మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ జీనోమ్ మ్యాపింగ్ అనేది ఇండియన్ ఓషన్లో లాంచ్ చేస్తున్నారు. జీనోమ్ మ్యాపింగ్ వచ్చేసి మనకి ఇండియన్ ఓషన్లో లాంచ్ చేస్తున్నారు. అది లాంచ్ చేసింది ఎవరంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హ్యాస్ లాంచ్ ద కిండిల్ వర్షన్ ఆఫ్ స్వామి చిద్భగవానంద భగవద్గీత. సో ఈ భగవద్గీత స్వామి చిద్భగవానంద తను రాసిన వర్షన్ని కిండిల్ వర్షన్లో నరేంద్ర మోదీ గారు ఇనాగరేట్ చేశారు. నెక్స్ట్, ఇండియా chaired the first meeting of BRICS contact group on economic and trade issues was held from 9th to 11th March. సో ఈ బ్రిక్స్ కాంటాక్ట్ గ్రూప్ ఆన్ ఎకనామిక్స్ అండ్ ట్రేడ్ ఇష్యూస్ని ఈ మీటింగ్ అనేది మనకి ఇండియా ఫస్ట్ టైం అటెండ్ అయ్యారు. నెక్స్ట్, ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ MITI హ్యాస్ రిలీజ్డ్ ద లిస్ట్ ఆఫ్ డిజిటల్ పేమెంట్ స్కోర్ కార్డ్. In the list, State Bank of India has topped for the third consecutive months. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రీసెంట్గా ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేశారు, డిజిటల్ పేమెంట్ స్కోర్ కార్డ్ అనేది. ఇందులో మనకి SBI వచ్చేసి టాప్ పొజిషన్లో ఉంది అండ్ ఇది కన్సిక్యూటివ్గా థర్డ్ టైం టాప్ పొజిషన్లో ఉండడం డిజిటల్ పేమెంట్ స్కోర్ కార్డ్.